రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. డేటా ధ్వంసం చేయడంతో మావోయిస్టులు అసాంఘిక శక్తుల సమాచారం గల్లంతైనట్లు తెలుస్తోంది. డేటా రికవరీకి అవకాశం లేకపోవడంతో ఎస్ఐబి అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అండ్ టీం డేటాను ధ్వంసం చేయడంతో కీలక సమాచారం నాశనమైంది. డేటాను రికవరీ చేయడం అసాధ్యమంటున్నారు అధికారులు. అటు ప్రణీత్ రావు ధ్వంసం చేసిన డేటాలో ఫోన్ ట్యాపింగ్ ఆధారాలతో పాటు రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు, ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు, డ్రగ్స్ మాఫియా సహా ఇతర నేరాల ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డేటా రికవరీ అప్డేట్స్ ఏంటి? ఈ ఫోన్ ట్యాపింగ్ డేటాను తిరిగి మళ్ళీ దాన్ని పొందేందుకు గాను అధికార బృందం చాలా వరకు దర్యాప్తులు కొనసాగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులందరూ కూడా చాలా వరకు అంటే ప్రణీత్ రావుతో సహా చూసినట్టయితే మాజీ డీసీపీ అయినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీతో పాటుగాను భుజంగరావు, తిరుపతి అన్న వీరందరినీ కూడా విచారించడం జరిగింది. అయితే ప్రణీత్ రావు మాత్రం ఏదైతే సర్వర్ రూమ్ లోను, లాగర్ రూమ్ లో భద్రపరిచినటువంటి డేటానంతా కూడా ఆయన ధ్వంసం చేయడంతో కూడా దాన్ని తిరిగి పొందేందుకు గాను, దాన్ని రిట్రీవ్ చేసేందుకు గాను అధికార యంత్రాంగం మాత్రం చాలా వరకు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే చూసినట్లయితే కొంతమంది పోలీస్ అధికారులు మాత్రం చాలా వరకు కీలకమైనటువంటి సమాచారం అంతా కూడా పూర్తిగా నాశనమైంది. అంతేకాకుండా రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి కొన్ని గోప్యత సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ సర్వర్ రూమ్ లోను, లాగర్ లోను, ఈ హార్డ్ డిస్క్ లోనే సమాచారం ఉందని ఇటు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే సర్వర్, లాగర్ రూమ్ లకు సంబంధించి కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ ని సరఫరా చేసినటువంటి ల్యాబ్ డైరెక్టర్లకు కూడా నోటీసులు జారీ చేశారు. వారిని కొంతమందిని తీసుకొచ్చి కూడా విచారణ కొనసాగిస్తున్నారనే సమాచారం కూడా ఉంది. మొత్తం మీద చూసినట్టయితే ఈ ప్రణీత్ రావు ఎక్కడ దొరికిపోతామో అనే భయంతో మాత్రం పెద్ద ఎత్తున ఈ మొత్తం డాటా అంతా కూడా ధ్వంసం చేసి ఆ తర్వాత దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత మూసి నదిలో పారేయడం, ఆ తర్వాత దాన్ని తిరిగి డాటానంతా రికవరీ చేసేందుకు గాను ఇటు ఎక్స్పర్ట్ తోటి చాలా వరకు మల్ల గుల్లాలు పడుతున్నారు. కానీ రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు కూడా ఈ డేటాలోనే ఉన్నట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. అదే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి చూసినట్టయితే ఇటు మావోయిస్టులు కావచ్చు, ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు ఉన్నారు, డ్రగ్స్ మాఫియా, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి కరడు కట్టినటువంటి నేరగాలకు సంబంధించినటువంటి డేటా కూడా అంతా కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా దీన్ని అంతా నాశనం చేసినటువంటి ప్రణీత్ రావు, అదేవిధంగా ఈ ఎక్విప్మెంట్ ని సరఫరా చేసినటువంటి వ్యక్తులను కూడా వారికి నోటీసులు ఇచ్చి మొత్తం మీద తిరిగి ఆ డేటాను పొందేందుకు గాను అధికార యంత్రాంగం చాలా వరకు మల్ల గుల్లాలు పడుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ పరికరాలను సప్లై చేసినటువంటి అధికారులు కావచ్చు, డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఈ ల్యాబ్ కు సంబంధించి రవిపాల్ తో పాటుగాను బూసి, శ్రీవల్లి, గోడీలు సంబంధించిన వారికి కూడా నోటీసులు జారీ చేశారు. వారిని తిరిగి ఈ ఏదైతే 47 హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి సమాచారాన్ని తిరిగి పొందేందుకు గాను అధికారులు వారితోటి సంప్రదింపులు చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసినట్టయితే రాష్ట్రకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు కావచ్చు, రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ 47 హార్డ్ డిస్క్ లోనే పొందుపరిచినట్టుగాను తెలుస్తుంది. వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి మావోయిస్టులు కావచ్చు, గంజాయికి సంబంధించి కావచ్చు, అసాంఘిక కార్యకలాపాలకు జరుపుతున్న నేరగాళ్లకు సంబంధించిన చిట్టా అంతా కూడా ఈ 47 హార్డ్ డిస్క్ లోనే సమాచారం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ విషయం పైన కూడా చాలా వరకు గోప్యతను పాటించడం జరుగుతా ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా తిరిగి రిట్రీవ్ చేసి ఆ కీలకమైనటువంటి సమాచారం అంతా కూడా తిరిగి పొందేందుకు గాను ఈ కన్వర్జేషన్ సంబంధించినటువంటి ల్యాబ్ డైరెక్టర్లను పిలిచి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే కన్వర్జేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నిపుణులు మాత్రం తిరిగి డేటాను మరి వాళ్ళ నుంచి రిట్రీవ్ చేసి ఇస్తారా, లేకుంటే మరి వాళ్ళు చేతులు ఎత్తేస్తారా అనే విషయం పైననే చాలా వరకు అధికార యంత్రాంగం చాలా దీనిపైన ఒక
ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపున ఈ విషయాలను మాత్రం బయటికి ఎక్కడ పొక్కనీయకుండా కూడా చాలా వరకు దర్యాప్తు బృందం దీనిలో గోప్యతను పాటిస్తుంది. ఈ విషయం పైన మనం ఫోన్ లో సమాచారం అడిగినప్పుడు వాళ్ళు ఈ విషయాలను దాటవేయడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే కరడు ఘటనకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు కావచ్చు, అసాంఘిక శక్తులకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఖాతాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఎవరైతే నేరగాలను పసిగట్టేందుకు గాను వాడుతున్నటువంటి సమాచారం అంతా కూడా ఈ 47 హార్డ్ డిస్కులు సర్వర్ రూమ్ లో పొందుపరిచినటువంటి సమాచారం గల్లంతైంది అంటూ ఇటు పోలీస్ వర్గాల నుంచి కూడా కొంతవరకు వాళ్ళని కలవరపెడుతుందనే సమాచారం ఉంది. మొత్తం మీద చూసినట్టయితే తిరిగి ఈ డేటానంతా కూడా రిట్రీవ్ చేసి పోలీస్ అధికారులు మళ్ళీ దాన్ని పొందేందుకు గాను అధికార యంత్రాంగం చాలా వరకు శ్రమిస్తున్నారు. రైట్ ధనరాజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ లో నీటి కష్టాలు లేవన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. నాగార్జున సాగర్ డెస్ట్ స్టోరేజ్ నుండి పంపింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 6 నెలల పాటు బల్దియాలో నీటి సరఫరాకు ఎలాంటి డోకా లేదని జలమండలి అధికారులు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు మున్సిపల్ అధికారులు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని, సరిపడా నీటి నిల్వలు ఉన్నాయన్నారు. ఇవాళ జలమండలిలో అధికారులతో రివ్యూ నిర్వహించారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. సిటీలో నీళ్ల సరఫరా, ట్యాంకర్ల బుకింగ్స్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్లో మా ఇన్స్టాల్డ్ కెపాసిటీ 2610 MLD అండి. దాని నుంచి 2400 మిలియన్ లీటర్లు పర్ డే సిటీకి ఇస్తున్నాం. బెంగళూరులో వాళ్ళది 1460 మిలియన్ లీటర్స్ పర్ డే. 1000 మిలియన్ లీటర్స్ అదనంగా ఉంది. మాకు సమృద్ధిగా నీళ్లున్నాయి. రాబోయేటువంటి 5-6 నెలల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. బోర్వెల్స్ పైన ఆధారపడేది మన సిటీలో చాలా తక్కువ. ఇప్పుడు మీరు చూసినట్లయితే దాదాపు 31,706 మంది కస్టమర్స్ అంటే మెట్రో వాటర్ బోర్డు కొన్న కనెక్షన్లు 13.4 lakh కనెక్షన్స్. దిస్ ఈజ్ అబౌట్ 31,706 అంటే 2.2% కన్స్యూమర్స్ మాత్రమే మనకు ట్యాంకర్లు అడుగుతున్నారు. హైదరాబాద్ లో నీటి ఎద్దడి అనేది అబద్దమన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. బెంగళూరు కంటే 1000 మిలియన్ లీటర్ల నీళ్లు అదనంగా జనానికి అందిస్తున్నామని స్పష్టం చేశారు. గ్రౌండ్ వాటర్ తగ్గిన చోట ట్యాంకర్ల బుకింగ్స్ వస్తున్నాయని చెప్పారు. మార్చి నుంచి ఇప్పటి వరకు 31,726 ట్యాంకులు బుక్ చేసుకున్నారన్నారు దానకిషోర్. మార్చితో పోల్చితే 10,000 మంది వినియోగదారులు పెరిగారని చెప్పారు. 48,000 ట్రిప్పులు అదనంగా మనం మార్చిలో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఎస్టిమేట్ చేసి ఏప్రిల్కి వచ్చినప్పుడు దాదాపు 2.2 lakh ట్రిప్పులు అవసరం అని చెప్పేసి తెలుసుకుంటే ప్రభుత్వం దగ్గర రివ్యూ జరిగింది. అందుకు నేను కూడా ఒక వారం క్రితం రివ్యూకి వచ్చాను. ఆ రివ్యూలో ఏం డిసైడ్ చేశామంటే 567 ట్యాంకర్లు ఎన్ని ఉంటే పోయిన సంవత్సరం, ఈసారి వాటిని 1000 ట్యాంకర్లకు పెంచుతున్నాం. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయంటే 12 గంటల లోపల ట్యాంకర్ డెలివరీ చేయమని చెప్పున్నారు. ఇప్పుడు దాన్ని రాబోయే 4 రోజుల్లో 24 hours తీసుకురాబోతున్నాము. అట్లాగే ఏప్రిల్ ఎండ్కి వచ్చేలో 12 గంటల లోపల ట్యాంకర్ డెలివరీ చేసి ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి షెల్స్ మేము టెండర్లు చేయించి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. రాబోయే 5-6 నెలల పాటు నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు దానకిషోర్. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కుకట్పల్లి, షేక్పేట్లో యూజింగ్ వాటర్ కొరత ఉందన్నారు. మార్చిలో 48,000 ట్రిప్పులు అదనంగా ఇచ్చామన్నారు. నెలకు 3,20,000 ట్రిప్పులు సరఫరా చేసేలా ప్రణాళికలు వేస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు కన్వే దిస్. 31,000 మంది కస్టమర్స్ లో 10,000 మంది కస్టమర్స్ న్యూగా వచ్చారు. ఈ 10,000 మంది కూడా మార్చి నెలలో ఎక్కువగా వచ్చారు. సో ఆ డిమాండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి కొంత ట్యాంకర్స్ ఇబ్బంది వచ్చింది. అది ఇప్పుడు మీరు విన్నారు, ఒక 2,500 ట్యాంకర్లు బియాండ్ 24 hours నడుస్తున్నాయి ట్రిప్పులు. అది కూడా 2-3 రోజులు సెట్ అయిపోతుంది. ఎందుకంటే గత వారం రోజుల్లోనే దాదాపు 120 ట్యాంకర్ ట్రిప్పులు చేశాము. నైట్లో ట్యాంకర్ ట్రిప్పులు చేయడం జరిగింది. ఈ ట్యాంకర్లకి ఇచ్చేటువంటి డబ్బు కూడా పెంచాం, కానీ అది కన్స్యూమర్స్ పైన పెట్టలేదు. దాదాపు నైట్లో వచ్చే ట్యాంకర్కి ఒక్కొక్క ట్యాంకర్కి 5,000 లీటర్ల ట్యాంకర్కి 150 రూపాయలు ధర పెంచాం. ఎవరికి? ట్యాంకర్ ఓనర్కి ఇచ్చాం డబ్బులు అదనంగా పనిచేయించుకునే దాన్ని, కానీ కన్స్యూమర్స్ పైన ఎక్కడ కూడాను పెంచట్లేదు దాన్ని. నగరంలో 200 చలివేంద్రాలు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించామని చెప్పారు. ముఖ్యంగా ఆసుపత్రుల దగ్గర ప్రయారిటీ ఇచ్చామని చెప్పారు. ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే తట్టుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. గత సీజన్లో వర్షాలు తక్కువ కురవడం, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటాయి. డే బై డే వాటర్ సప్లై జరుగుతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంకా 3 నెలలు నీటి కొరతను ఎదుర్కొనేందుకు జలమండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సరిపడా నీటిని తెచ్చేందుకు అవసరమైన మార్గాలను వెతుకుతున్నారు. రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది.
నిన్న మొన్నటి వరకు భారీ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఇవాళ ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లో వర్షం కురవనప్పటికీ బలమైన గాలులు వీచాయి. దీంతో చెట్లు నేల కొరిగే అవకాశాలు ఉన్నాయంటూ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అజయ్ అందిస్తారు. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం నుండి గాలులు వీస్తున్నాయి. సో గాలులు వీస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ఇటు రోడ్లపైన చెట్లు పెద్ద ఎత్తున గాలులకి అటు ఇటు ఊగుతున్న పరిస్థితి. అయితే చెట్లు కింద పడతాయా అనే భయాందోళన కూడా వాహనదారులు కొంతవరకు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చాలా క్లియర్గా అంటే ఇంకొక 3-4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటు మోస్తారు నుండి తేలికపాటి నుండి మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ 3-4 రోజుల పాటు కూడా ఇటు ఉత్తర మధ్య తెలంగాణకు సంబంధించి తేలికపాటి నుండి మోస్తారు జల్లులు కురుస్తాయనేది వాతావరణ శాఖ ఇప్పటికైతే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు వడగాల్పులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఖమ్మం సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందనేది హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఇటు నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా అక్కడక్కడ వడగాల్పులు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి ఈ జిల్లాలకు సంబంధించి వడగాల్పులు వీచే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన ఏదైతే ఈదురుగాలులు దాదాపు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఇటు ఉత్తర మధ్య తెలంగాణకు సంబంధించి కొన్ని జిల్లాల్లో కురుస్తుంది అనేది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్తో పాటు నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశంతో పాటు కొంతవరకు తేలికపాటి నుండి మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కానీ యథావిధిగా 3-4 రోజుల పాటు ఇదే వడగాల్పులు ఈదురుగాలు వర్షాలు కురిసినప్పటికి కూడా కేవలం సాయంత్రం మాత్రమే వెదర్ చేంజ్ అవుతుంది. ఏదైతే విండ్ ఏదైతే సాయంత్రం అయిన తర్వాత రాత్రి మాత్రమే ఈ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణలో సాయంత్రం నుండి రాత్రి వరకే వర్షాలు కురుస్తాయి. మళ్ళీ యథావిధిగా తెల్లారి టెంపరేచర్ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలకు సంబంధించి పొద్దున అయితే ఎలాంటి వెదర్లో మార్పు ఉండదు. కానీ సాయంత్రం అయిన తర్వాతనే కొన్ని జిల్లాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షంతో పాటు ఇటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే మనం చూస్తున్నాము పెద్ద ఎండలు పూర్తిగా కూడా హై టెంపరేచర్ ఉన్న కారణంగా అధికారులు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు బయటికి రాకపోవడం మంచిది. ఎందుకంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి బయటికి రాకపోవడం మంచిది అనే ఒక సూచన కూడా అధికారులు చేస్తున్నారు. అయితే ఈ వడగాల్పులకు సంబంధించి మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో మాత్రము వడగాల్పులు దాదాపు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉందనేది వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సో మొత్తానికి ప్రజలు కూడా కొంతవరకు వీటిని దృష్టిలో పెట్టుకోవాలి అనేది ఇటు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చూస్తున్నాము. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిపోయింది. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగానే సాయంత్రము వెదర్ చేంజ్ అవుతుంది. సాయంత్రం నుండి రాత్రి అంటే మళ్ళీ తెల్లవారే వరకు కొన్ని ప్లేసెస్లో ఈదురుగాలు వీస్తాయి. కొన్ని ప్లేసెస్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణకు సంబంధించి ఈ 3-4 రోజులు ఈ టెంపరేచర్స్ మార్నింగ్ టైం ఏ విధంగా అయితే హెవీగా ఉంటుందో టెంపరేచర్ అదే విధంగా ఉంటుంది. కానీ సాయంత్రం ఒక్కసారిగా వెదర్ చేంజ్ అవుతుంది. ఇది 3-4 రోజులు కంటిన్యూ అవుతుంది. కానీ ఈ 3-4 రోజుల తర్వాత ఇంకా మార్నింగ్ టెంపరేచర్ సంబంధించి అవి ఎక్కువగా అంటే ఇప్పుడు ఉదాహరణకి 42 డిగ్రీలు ఇప్పుడు టెంపరేచర్ ఉంటే ఈ 3-4 రోజుల తర్వాత ఆ టెంపరేచర్ కాస్త పెరిగే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కానీ మొత్తానికి ఈ 3-4 రోజులకు సంబంధించి మాత్రం తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల చాలా ప్లేసెస్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇటు ఈదురుగాలులు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. ఉగాది పండుగ వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి. రైల్లో వేరువేరు మార్గాలకు అందిస్తున్న రాయితీలు మార్చి 31తో ముగియగా వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లను 6 నెలల పాటు పొడిగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి. ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను అరెస్టు చేశారు పంజాగుట్ట పోలీసులు. యాక్సిడెంట్ తర్వాత దుబాయ్ పారిపోయిన రాహిల్ తన తండ్రితో కలిసి గత 4 నెలలుగా అక్కడే ఉంటున్నాడు. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నిన్న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరైన రాహిల్ని ఈ రోజు ఉదయం అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. గతేడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి షకీల్ కొడుకు రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో 3 స్నేహితులున్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట పిఎస్కు పంపి కేసు నమోదు చేయించారు. కేసు విచారించిన పోలీసులు షకీల్ కుమారుడు రాహిల్ అసలు నిందితుడని గుర్తించారు. ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్తో కలిసి దుబాయ్ పారిపోయాడు. దీంతో పోలీసులు తండ్రి కొడుకులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్ నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మరో 2తో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో వారిద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేసి విచారించారు. నాలుగు రోజుల క్రితం రాహిల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై జారీ చేసిన లుకౌట్ నోటీస్ ఎత్తివేయాలని కోరారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడంతో నిన్న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. రాహిల్ నేరం ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు చేసి ఈ రోజు ఉదయం జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. ఈ కేసులో రాహిల్తో కలిపి 15 మందిని అరెస్టు చేశామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రకటించారు. రాహిల్తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ పారిపోయారని తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాజీ ఎమ్మెల్యే షకీల్ విచారణకు హాజరు కావాల్సి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ మినహా నిందితులంతా అరెస్ట్ అయ్యారని తెలిపారు. నిందితులపై 19 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు 2022లో రోడ్ నంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కేసును రీఓపెన్ చేసి రాహిల్ పాత్రపైన విచారణ చేస్తున్నారు వెస్ట్ జోన్ పోలీసులు. హైస్పీడ్తో కారు నడిపి ఓ చిన్నారి చావుకు కారణమైన కేసులో అఫ్నాస్ అనే వ్యక్తి నేనే నిందితుడని పోలీసుల ముందు లొంగిపోయాడు. అదే కారులో వెనక సీట్లో రాహిల్ ఉన్నాడని అప్పట్లో పోలీసులు తెలిపారు. రాహిల్ కారు నడిపాడని అనేక వార్తలొచ్చాయి. దీంతో కేసును తిరిగి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సన్ సిటీ యమునా రెసిడెన్సీలో కుటుంబం సూసైడ్ చేసుకుంది. కొడుకుకు విషం ఇచ్చి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సన్ సిటీ యమునా రెసిడెన్సీలో కుటుంబం సూసైడ్ చేసుకుంది. కొడుకుకు విషం ఇచ్చి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యమునా రెసిడెన్సీ జీవన్ ఫ్లాట్లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ మీద మేము చూసాగా వైఫ్ ఇందిరా, హస్బెండ్ ఆనంద్ అండ్ బాబు 3 సంవత్సరాల బాబు పాయిజన్ తాగి చనిపోయినట్టుంది. ఈ బాడీస్ని ఇప్పుడు మేము
ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేసి 3 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేస్తారు అసలు? ఆయన తిని ఇంట్లో ఉంటాడు, బాబుని పెట్టుకుని ఆమె డ్యూటీకి పోయారు. అలా లోపల వాళ్ళు ఏం కొట్లాడారో తెలియదు. ఒక వారం 10 రోజుల ముందు ఇట్లా గొడవ పడితే వాళ్ళ చుట్టాలు వచ్చి 3 వచ్చి చెప్పిపోయారు. చెప్పిపోతే వద్దులే సామాన్ వేసుకొని ఊరికి వస్తామని చెప్పారు అంటారు. చెప్పి ఇక మధ్యాహ్నం వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసిండు, ఇట్లా నేను చనిపోతున్నా, సూసైడ్ చేసుకుంటున్నా అంటే, ఎందుకు చేసుకుంటున్నావు, నేను వస్తున్నా అనే టైంలో వాళ్ళు వచ్చేసరికి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాలను గెలవడం ఖాయమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మోదీ మూడోసారి పీఎం కావడం పక్కా అన్నారు. చేవెళ్లలో 3 లక్షల మెజార్టీతో బీజేపీ గెలుస్తుందన్నారు ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. గ్రామాల్లో బీజేపీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశం జరిగింది. వివిధ పార్టీలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 4th ఫేజ్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానమంత్రిగా జూన్ 8 కానీ 9 కానీ జాతీయ పార్టీ నిర్ణయం మేరకు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు మూడోసారి జూన్ 8, 9 కానీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సందర్భంగా మనవిస్తాం. చేవెళ్ల డెవలప్మెంట్ చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ. హైదరాబాద్ చుట్టూ ఎక్కడైనా చూడండి, కానీ హైదరాబాద్ చుట్టూగా ఉన్నటువంటి నా వికారాబాద్ కానీ, నా పరిగి కానీ, నా తాండూరు కానీ ఏ రకంగా వెనుకబడిందో మనకు తెలుసు. ఈరోజు అనేక రకాల రైల్వే నెట్వర్క్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేస్తూ ఉంది. కొత్త రైల్వే ప్రాంతంలో తీసుకొస్తా ఉన్నాం. అంతేకాదు నా టూరిజం మినిస్ట్రీ తరఫున అనంతగిరి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా 100 కోట్ల రూపాయలతో అనంతగిరి ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసము మంజూరు చేశాను. స్వయంగా ప్రధానమంత్రి గారే వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. మోడీ వేవ్ తెలంగాణ వచ్చింది, ప్రత్యేకంగా చేవెళ్ల పార్లమెంట్ వచ్చింది. ఆ మోడీ వేవ్ లా ఇక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తారు. ఎవరికి వచ్చినా కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తారు. కానీ నాకు అదృష్టం వచ్చింది. ఉత్తనే ఉన్నాను, 1,00,000 ఓట్లు నాకు సరిపోవు, 3 లక్షల ఓట్లు తప్పనిసరిగా వస్తాయి. మోడీ పేరు చెప్పుకొని ఎవరైనా గెలవచ్చు, కానీ మోడీ పేరు చెప్పుకొని గెలిస్తే అది మోడీ గారికి సంతోషంగా ఉండదు. ఆ బాధ్యత అంతా కార్యకర్తల కష్టం వల్ల గెలిస్తే అది నిజమైన గెలుపు. బూత్ కమిటీల పని వల్ల గెలిస్తే అది నిజమైన బీజేపీ గెలుపు. నేను దాని ద్వారానే గెలవదలుచుకున్నా. కేవలం మోడీ పేరు చెప్పి ఎవరైనా గెలుస్తారు. అపాయింట్మెంట్ తీసుకోమనే నాయకునికి ప్రజలు రిటైర్మెంట్ ఇస్తారన్నారు చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. చేవెళ్ల ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు రంజిత్ రెడ్డి. ఎంపీ ఎలక్షన్స్ కు 6 నెలల ముందే ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి చేసిన అభివృద్ధిపై కాకుండా మోడీ పేరుతో ఓట్లు అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. వికారాబాద్ లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల భేటీలో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి నాకంటే ముందు వెళ్ళిపోయాడు. మొన్న రెడీ అన్నాడు, నువ్వు పెళ్లి కొడుకుంటూ నేను పెళ్లి కొడుకుంటా రెడీ అన్నాడు. నేను అదే సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చెప్పిన, నువ్వు పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకు రెడీ. ఆయన విశ్వేశ్వరుడు అంటాడు, నేను మోడీ పేరు తీయాలి, రాహుల్ గాంధీ పేరు తీయదు అన్నాడు. నేను రెడీ, నేను సిద్ధమన్నా, సై అన్నా. మళ్ళీ తర్వాత నిన్నట్టు మొన్నట్టు మళ్ళీ మొదలు పెట్టిండు, మోడీ కొంత ఎక్కి మీద కొడతారు. ఏమిటి అయిపోయిందా? 2 రోజులు అయిపోయిందా? పెళ్లి కొడుకు పోటీ రెడీ అన్నప్పుడు రెడీ ఉంటూ నాతో పోటీ పడు. 5 సంవత్సరాలు నువ్వు పనిచేసిన, 5 సంవత్సరాలు నేను పనిచేసిన, 5 సంవత్సరాలు నువ్వు అభివృద్ధిలో అందుబాటులో ఉన్నావు. ఎవరు ఇంటికి వస్తే నువ్వు ఉన్నావు. ఒక్కసారి గెలిపించి దీవించిన తర్వాత 5 సంవత్సరాలు ఒక ప్రజాప్రతినిధి కూర్చున్న ఎవరైనా కానీ, నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత మనకు ఆ పట్టణం ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ ఏముంటుందంటే పగలనొద్దు, రాత్రి అనొద్దు, ఎప్పుడు వచ్చినా డోర్లు ఇవ్వాలి. ఎంత చేత హెల్ప్ చేయండి. ఎవరైతే వాళ్ళతో మాట్లాడండి. ఏం మాట్లాడకుండా ఎవరు మనల్ని ఎందుకు గెలిపియాలి? అపాయింట్మెంట్ తీసుకొని రమ్మనేటోళ్లకు రిటైర్మెంట్ ఇస్తారు ప్రజలు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా చేసిన తప్పుల్నే ప్రతిపక్షంలోనూ చేస్తుందన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సిద్దిపేటలో రాత్రి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారన్నారు. అందుకు పర్మిషన్ కూడా తీసుకోలేదన్నారు. సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తే మొత్తం 40 మంది అధికారులు కనిపించారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు రాజకీయ యుద్ధంలోకి రావద్దన్నారు. వెంకట్రామరెడ్డి సమావేశంపై సెర్ఫ్ డైరెక్టర్ అనితా రామచంద్రన్ కు ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు. వెంటనే వెంకట్రామరెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలన్నారు. సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది రెడ్డి ఫంక్షన్ హాల్. అన్ఫార్చునేట్లీ no police reached the scene of offence until 10 PM. 9:39 జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారికి ప్రభుత్వ టెలిఫోన్ నెంబర్కి నేను కాల్ చేసి సేమ్ మ్యాటర్ని ఫిర్యాదు చేశాను. సార్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి భిన్నంగా ఇక్కడ ఒక సమావేశం జరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు, బహుశా పాత కలెక్టర్ ఇంకా జిల్లా కలెక్టర్ని అనుకొని అందరు అధికారులను పిలిచి మీటింగ్ పెడుతున్నాడు సార్ అంటే ఇప్పుడే పంపిస్తామని అయ్యగారులు అందరూ వచ్చేసరికి రాత్రి 10:10 జరిగింది. ఫంక్షన్ హాల్కి ఎఫ్ఎస్టీ టీం వచ్చేసరికి, ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేసరికి ఎవరు చెప్పిరని నాకు తెలియదు. నేను కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సిపి గారు చెప్పిరని నేను అనను. కానీ సమాచారం మాత్రం వెంకట్రామరెడ్డి గారికి చేరింది. వెంటనే ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి అన్ని లైట్లని, జనరేటర్లని బంద్ చేసి కరెక్ట్ 10 గంటలకి 5 నిమిషాల ముందు, స్క్వాడ్ గేట్ దగ్గరకు రావడానికి 5 నిమిషాల ముందు మరి ఎవరు ఫెసిలిటేట్ చేసిరో ఇలా ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాం. ఏఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఈ రిపోర్టులో ఇప్పటిదాకా 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమావేశ మందిరంలో పాల్గొన్నట్టు మాకు సీసీటీవీల ద్వారా తెలిసింది. ఈ 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరంటే సెర్ఫ్లో పనిచేసేటువంటి, ఐకేపీలకు పనిచేసేటువంటి ఏపీఎంలు, సీసీలు, టీఏలు, ఇట్లాంటి వాళ్ళందరి చేత హరీష్ రావు అనేటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే చేసే పోలీసుల భాషలో చెప్పాలంటే ఎంఓ అంటారు. ఇప్పుడు మెదక్ ఎంపీ గెలవడానికి ఏపీఎంలని, సీఏలని, సీసీలని, ప్రభుత్వ టీచర్లను వాడుకొని వాళ్ళ ద్వారా డబ్బులు పంచాలని చూస్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని సుల్తాన్ ఉల్ ఉలం ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీలో ఇఫ్తార్ విందు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి సహా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అటు కాంగ్రెస్ నేతలు మధుయాష్కి, షబ్బీర్ అలీ సహా కేవీపీ, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. Sultan Ulam Education Society and Mufak Hamza College of Engineering annually hosts this iftar party for all our well-wishers and friends. And this year we could not hold it in between because of the COVID, but we again started it from this year. And I'm so glad we caught up with a lot of friends and well-wishers who are here in very large number. We had Prasad Rao Garu, Speaker of the Assembly, and Mr. Uttam Kumar Reddy is here, KVP Ramchandra Rao, and a lot of these VIPs, Danam Nagendar, and umpteen number of people, the whole evening there were a lot of guests. I'm grateful to all of them because they responded to our invitation at very short notice. హైదరాబాద్లోని మక్కా మసీదులో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు కమిషనర్ రొనాల్డ్ రాస్. పాత బస్తీలో ఓటింగ్ శాతాన్ని పెంచేలా సహకరించాలని మత పెద్దలను కోరారు. మే 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేసి రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సర్ఫరాజ్ పాల్గొన్నారు. మతాలకు పవిత్ర గ్రంథాలు ఎలాగో దేశానికి రాజ్యాంగం అలా అన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వాల నియంతృత్వాన్ని అడ్డుకోవాలంటే రాజ్యాంగం అవసరమన్నారు. బోడుప్పల్ జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ సదస్సు జరిగింది. రాజ్యాంగం రక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగం అనేది కేవలం అధికారాన్ని కట్టడి చేసే ఆలోచనతో రాలేదు. ఎప్పుడు కూడా ప్రజలకు అధికారానికి మధ్యన వైరుధ్యం ఉంటుంది.
ఆ ప్రభుత్వ అధికారాన్ని కట్టడి చేసేది రాజ్యాంగం అని ఇంతసేపు చెప్పుకున్నట్టే మన దగ్గర రాజ్యాంగం ఏంటంటే అధికారాన్ని కట్టడి చేయటమే కాదు, ఆ అధికారం ఏం చేయాలనే ముచ్చట కూడా రాజ్యాంగం చెప్పింది. నువ్వు ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అనే మాట కూడా రాజ్యాంగం చెప్పింది. ఏం చేయాలి అనే విషయం ఎవరు నిర్ణయించిండ్రు అంటే స్వాతంత్రోద్యమం నిర్ణయం చేసి. స్వాతంత్రోద్యమం అంటే ఒకటే పాయ, కాంగ్రెస్ ఒకటే కాదు. కాంగ్రెస్ ఒక కీలక పాత్ర పోషించింది. దాంట్లో కార్మిక ఉద్యమాలు ఉన్నాయి, అంబేద్కర్ జరిపిన కుల వ్యతిరేక ఉద్యమాలు కూడా ఒక భాగం, దొరలకు వ్యతిరేకంగా సాగినటువంటి రైతాంగ ఉద్యమం ఒక భాగం. అన్నీ కలిస్తే అది స్వాతంత్ర ఉద్యమం అయింది. ఈ ఉద్యమాలు ఏం చెప్పినాయి అంటే సమాజంలో అసమానతలు పోవాలి, కులం పేరుతో పెత్తనం పోవాలి. మోడీ వచ్చి మన మందకృష్ణన్న తలకాయ మీద తలకాయ పెట్టి ఏడుస్తుండు, కానీ ఆయన ఏం చేస్తలేడు. ఎందుకంటే మాలా మాదిగల్ని నిరంతరం విడగొట్టే కుట్రలు తప్పితే ఇంకొకటి కావు. కాబట్టే నేను మందకృష్ణన్న నా మీద ఎంత ప్రేమ ఉంటుందో, నాకు ఆయన మీద ఎంత ప్రేమ ఉంటుందో మా వాళ్ళే చెప్తారు, మన స్టేట్ కమిటీ చెప్తారు. కానీ రేపు వాడు రాజ్యాంగాన్నే రద్దు చేయాలని వస్తే వాణ్ణి పాతాళంలోకి తొక్కే కార్యాచరణ మీరు తీసుకోవాలి. రేపు మాలా లేదు, మాదిగా లేదు, చిందు లేదు, డక్కలి లేదు, బీసీ లేదు, ఎస్టీ లేదు, ఓసీ లేదు. ఈ దేశంలో మనిషిని మనిషిగా ఉంచే ఒకే ఒక్క డెమోక్రటిక్ డాక్యుమెంట్ ఈరోజు ఈ భారత రాజ్యాంగం మిత్రులారా గుర్తుపెట్టుకోండి. దీన్ని కాపాడుకోకపోతే మళ్ళీ మనం అణిచివేతకు, మళ్ళీ అంటరానితనానికి, మళ్ళీ వివక్షతకు, మళ్ళీ రేపు బానిసత్వానికి మనం పోవాల్సిన స్థితిని తేవడానికే వాడు ఉన్నాడు కదా యోగిగాడు, ఆయన పేరు బోడిగాడు. మనం 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చి మరి మన వాళ్ళు అక్కడ లేకపోతే ఏ రకంగా కింద ఉన్న బిడ్డకు ఆ ఫలితం వస్తుందో చెప్పాల్సిందిగా మనం ఇప్పుడు పరిపాలన చేసినటువంటి పార్టీని అడగాలి, మోడీ గారిని అడగాలి. ఆయన చెప్తా ఉంటాడు గైకోసారి నేను బీసీని అని. అయ్యా నువ్వు బీసీలకు ఏం చేసినావో చెప్పమని చెప్పి నేను ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రి గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నాను. నువ్వు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నావు కదా, మరి ఎందుకు ఆ రకంగా పార్లమెంట్లో 3 బీసీలు ఉన్నారో చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దళిత బిడ్డలు 2 ఉన్నారో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి మనకు న్యాయం కావాలంటే ఇప్పటిదాకా ఇత్తనాలు చల్లిందని చెప్పిండు, మనం ఇత్తనాలు చల్లుతూ ఉన్నాం. ఆ మొక్క పెరిగి పెద్దయి ఫలితం రావాలంటే మనం అందరం యుద్ధమాల బాట పట్టాలి. మళ్ళీ రాజ్యాంగం జోలికి వస్తే నిన్ను బొంద పెడతామని. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ సీఎంను కలిసి మెగా దోపిడీపై విచారణ కోరుతామన్నారు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్న కేఏ పాల్ మహానగరంలో తాగునీటి సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ఈరోజు నేను తెలంగాణ హైకోర్టులో ఇప్పటికి 3వసారి మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు మీద కేసేసి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని 991 పేజీ డాక్యుమెంటేషన్తో, ఫోటోలతో, ప్రూఫ్స్తో, అలాగే మెగా కృష్ణారెడ్డి ఎలక్ట్రల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇచ్చారు, దాదాపు 200 కోట్లు, కేసీఆర్ గారికి ఎంత ఇచ్చారు, దాదాపు 200 కోట్లు, అలాగే పవన్ కళ్యాణ్కి 4 కోట్లు, బీజేపీకి, ఇలాగ ఎవరికి ఎంత ఇచ్చారు అని ప్రూఫ్స్తో మెగా కృష్ణారెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి ఎంత జరిగింది, ప్రాజెక్టు 1,05,000 కోట్లు, అవినీతి దాదాపు 50,000 కోట్లు, ఇప్పుడు వడ్డీతో తెలంగాణ ప్రజల మీద భారం 2 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అప్పుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు నేను ముఖ్యమంత్రి అవగానే సిబిఐ ఎంక్వైరీకి పిలుస్తానని చెప్పి 120 రోజులు అయినప్పటికీ సిబిఐకి లెటర్ రాయకపోవడం, సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయకపోవడం, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళా కాళేశ్వరం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కాదు ముఖ్యమంత్రులు, మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వీళ్ళందరూ మంత్రులు. మీరేం చేశారు? 120 రోజులు మంచినీళ్ళే ఇవ్వలేకపోతున్న మీరు, కరెంటు కోతలు ఆరంభించిన మీరు,
రైతుల ప్రాణాలు కాపాడలేని మీరు, 6 గ్యారంటీలు చేయలేని మీరు ఇంకా తెలంగాణను ఎలా కాపాడతారు? మీ That's all for now. Stay tuned to V6 News.